కానీ రైతు పండించిన పంటకి రైతే నిర్ణయించాలి ధర. ఆ చట్టం తీసుకురావాలి. ఎవరికి పడితే వానికి కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, పార్టీని బట్టి ఓట్లేసుడు కాదు. ప్రజలు గెలవాలంటే ప్రజలకు కావాల్సింది ఎవడే. వాడు సాఫ్ట్వేర్ చదివితే ₹1,00,000 2,00,000 జీతం అంట. ఎందుకు ఫోన్లలో దింగటిక నిగరనిక బట్టలు ఇప్పి చూపేయనిక. ఇట్లా 10 ఏళ్ళు భూమిలో పోతేనే రైతుకి మన నోట్లకు 5 ఏళ్ళతో అన్నం పోతుంది. ఇది తెలియాలి కదా. గవర్నమెంట్ మనమే గవర్నమెంట్గా. అర్థమైందా? నువ్వు ఇంత కష్టపడి పంట పండిస్తే ₹10 కిలో, ₹5 కిలో, మార్కెట్కి తీసుకొని పోతే ₹2 కిలో అంటాడు ఆడు. కదలకుండా కూర్చొని ఇలా ప్రశ్నించాలి ప్రతి ఒక్కరు. సమాజం మారాలంటే చైతన్యం మన నుంచే స్టార్ట్ కావాలి. ఏమంటావు అందే? నువ్వు ఒక రైతు చెప్పు, మాట్లాడు అందే. మరి చూడు, లాస్ట్కు రైతుకి మొత్తం పంగనామాలు పెట్టే ప్రభుత్వాలు ఇవన్నీ.